హలో ఫ్రెండ్స్, కొబ్బరి గోధుమ పిండి బెల్లంతో ఇలా బోండాలు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. బెల్లం కరిగి 2 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. తర్వాత గోధుమ పిండిలో 4 స్పూన్ల వరిపిండి, 3 స్పూన్ల సూజీ రవ్వ, ఒక చిటికెడు సాల్ట్, ఒక పావు కప్పు కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిన బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలా బెల్లం పాకం వేసి కలుపుకున్న తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఈ విధంగా కొద్దిగా గట్టిగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత అందులో కొద్దిగా వంట సోడా, కొద్దిగా పాలు వేసుకుని పిండిని కలుపుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బోండాల్లా వేసుకోండి. బెల్లం వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన వేగి లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.